న్యూజిలాండ్ ఆటగాళ్ల డిసిప్లిన్ గురించి ఎవరు వేలెత్తి చూపరు. వాళ్ళు ఓటమిని కావచ్చు, గెలుపును కావచ్చు ఈక్వల్గా తీసుకుంటారు. గెలిచాం కదా అని పొంగిపోరు, ఓడిపోయామని కుంగిపోరు. వాళ్ళ ఆడతీరు ఎప్పటికీ ఒకే విధంగా ఉంటుంది. కోర్స్ ఇంతవరకు వాళ్ళు ఒకసారి కూడా మేజర్ ఈవెంట్స్ గెలవకపోవచ్చు. T20 వరల్డ్ కప్ కావచ్చు అండ్ వన్డే వరల్డ్ కప్ ఇంతవరకు ఒక్కసారి కూడా గెలవలేదు. అయినప్పటికీ వాళ్ళు ఎక్కడ కుంగిపోరు. ప్రతి ఈవెంట్కు సరికొత్తగా వస్తూ ఉంటారు. ఈజీగా సెమీఫైనల్కు చేరుకుంటారు. ఒక్కసారి కూడా వరల్డ్ కప్ కొట్టకపోవచ్చు కానీ సెమీఫైనల్స్కు మాత్రం చాలాసార్లు వచ్చారు. వాళ్ళకి సెమీస్కి రావడం అంటే అంత ఈజీ అనుకుంటా. అలాంటి న్యూజిలాండ్తో టీమిండియా రేపు వరల్డ్ కప్ ఫైనల్లో T20 వరల్డ్ కప్ ఫైనల్లో మ్యాచ్ తలపడబోతోంది. ఈ మ్యాచ్పై వ్యాఖ్యానించాడు టీమిండియా మాజీ కెప్టెన్ MS ధోని. న్యూజిలాండ్పై ఆటపరంగా రివెంజ్ తీర్చుకోవడానికి ఇదే సరైన సమయం. ఎందుకంటే ఇదేమీ వ్యక్తిగత కక్ష కాదు. కాకపోతే ఆటపరంగా న్యూజిలాండ్పై ఖచ్చితంగా టీమిండియా గెలవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే మనము 2 సార్లు ICC ఈవెంట్స్లో వాళ్ళ చేతిలో ఓడిపోయాం. 2000 సంవత్సరంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ మనల్ని ఓడించింది. ఆ తర్వాత టెస్ట్ ఛాంపియన్షిప్ సైతం మనం వాళ్ళ చేతిలో ఓడిపోయాం. ఈసారి ఖచ్చితంగా వాళ్ళపై రివెంజ్ తీర్చుకోవాల్సిందే అంటూ వ్యాఖ్యానించాడు. ఒకవేళ వాళ్ళు కనుక గెలిస్తే 3వసారి మనం ICC ఈవెంట్స్ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవాల్సిన పరిస్థితి. సో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో టీమిండియా వాళ్ళపై ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోయే పరిస్థితి ఉండకూడదని, ఖచ్చితంగా న్యూజిలాండ్ను చిత్తగా ఓడించాలని సూచించాడు. ఫైనల్స్ కాబట్టి టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటే బెటర్గా ఉంటుందని కూడా సూచించాడు. చాలాసార్లు చూసాం కదా, నరేంద్ర మోదీ స్టేడియంలో ఫస్ట్ బ్యాటింగ్ చాలా బెటర్. ఈ మధ్య సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లను మనం ఓడిపోయినా ఆ మ్యాచ్లో మనం చేజింగ్ చేయాల్సి వచ్చింది. సెకండ్ బ్యాటింగ్ టైంలో పిచ్ కాస్త ట్రిపికల్గా ఉంటుంది. సో ఖచ్చితంగా టాస్ గెలిస్తే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే బెటర్గా ఉంటుందని సూచించాడు. టీంలో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదని, ఒక మార్పు చేయకుండానే ఆల్మోస్ట్ మనం ఫైనల్కు వచ్చాం కాబట్టి ఫైనల్లోనూ ఇదే టీంతో బరిలోకి దిగినా ఖచ్చితంగా టైటిల్ గెలిచే అవకాశాలు మనకే ఎక్కువగా ఉన్నాయని వ్యాఖ్యానించాడు. న్యూజిలాండ్ను తేలిగ్గా తీసుకోవద్దు. వాళ్ళు చాలా సింపుల్గా ఉంటారు, కానీ వాళ్ళ ఆడతీరు మాత్రం మైదానంలోకి దిగాక వేరే ఉంటుంది. ఖచ్చితంగా ప్రత్యర్థిని వాళ్ళు మాత్రం తక్కువ అంచనా వేయరు. వాళ్ళు జస్ట్ వాళ్ళ ఆడతీరుపై మాత్రమే దృష్టి పెడతారు. మ్యాచ్పై పూర్తిగా పట్టు సాధిస్తారు అంటూ వ్యాఖ్యానించాడు.